స్వామి పరిపూర్ణానందను హౌస్ అరెస్ట్ చేయడంపై హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ ధర్మం కోసం పోరాడే వ్యక్తిని హౌస్ అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఇక హిందూ ధర్మంతో ఆడుకోవాలని చూస్తే సహించమంటున్న విశ్వ హిందూ పరిషత్ ఏపీ ఉపాధ్యక్షురాలు మారం విజయలక్ష్మితో మా నెల్లూరు ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. కులాలకు అతీతంగా హిందువులందరినీ ఒకే తాటిపై చేర్చి హిందూ ధర్మంపై జరుగుతున్నటువంటి దాడులను అరికెట్టేందుకు పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అనేకం జరుగుతున్నాయి. అందులో భాగంగా ధర్మాగ్రహ యాత్ర పేరుతో ఆయన ప్రారంభించినటువంటి యాత్రను ఇటు ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నాలు ఎక్కువయ్యాయి. ఈరోజు స్వామీజీని ఇటు నివాసం వద్ద హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇటు ఏపీ కానీ తెలంగాణ కానీ మొత్తం మీద హిందూ బంధువులందరూ కూడా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం నెల్లూరులో ఉన్నాం. విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డాక్టర్ మారం విజయలక్ష్మి అంతా ఉన్నారు. అంతా మాట్లాడదాం. మేడం చెప్పండి, ఇవాళ పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద గారు ధర్మాగ్రహ యాత్ర పేరుతో అనేక కార్యక్రమాలు చేస్తూ పాదయాత్ర నిర్వహించడానికి ప్రారంభిస్తున్నారు. అయితే దీనికి హౌస్ అరెస్ట్ చేస్తూ పోలీసులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిపై మీ స్పందన? ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేశారండి? ఎందుకు చేస్తారు? ఒక స్వామీజీ ఒక ధర్మం కోసం ఆయన మాట్లాడి మన శ్రీరామచంద్రుడిని అసభ్య మాటలు మాట్లాడి అలాంటి వాళ్ళని ప్రభుత్వాలు ఏమి చేయలేకపోతే నేను ఆ యాదగిరిగుట్ట శ్రీ నరసింహస్వామిని ఆయనకు పోయి నేను మొరపెట్టుకుంటాను అని నేను పాదయాత్ర చేస్తాను ఆయన చెప్పుకోవడం తప్ప? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఒక స్వామీజీని అరెస్ట్ చేస్తారా? అంటే ఒక దేవుడికి వెళ్ళి ఆయన స్వేచ్ఛగా ఒక భగవంతుడికి కూడా చెప్పుకోలేని పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది. ఆయన ఏమైనా ఉగ్రవాదమా? ఏమైనా ఎవరికన్నా కీడు చేశాడా? ఒక్క మనిషికైనా కించిగా తీసుకెళ్లే స్వామీజీని ఈరోజు ఆయన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ప్రభుత్వాలకి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రెండు రాష్ట్ర ప్రభుత్వాలని తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలని ఉన్న ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలని నేను ఒకటే అడుగుతున్నాను. ఏంటంటే వాళ్ళకి 85% ఉన్న హిందువుల ఓట్లు అవసరం లేదా? అంటే వాళ్ళకి భయం లేదా? హిందూ దేవుళ్ళని ఎన్నైనా తిట్టచ్చు, హిందువుల మీద దాడులు చేయొచ్చు, మా సనాతన ధర్మం మీద దాడులు చేయొచ్చు, దేవాలయాల్ని పగలగొట్టచ్చు, ఎన్ని చేస్తున్నా ఈ రాజకీయ నాయకులంతా హిందువులుగా ఉండి వాళ్ళ మినిస్టరో ఎమ్మెల్యేనో సీఎంఓ ఇవి అవడానికి మాత్రము దేవాలయాల్లో మొక్కులు మొక్కిస్తూ తిరుగుతూ ఉన్నారు. ఈరోజు స్వామీజీని హౌస్ అరెస్ట్ చేయడం ద్వారా సమాజానికి ప్రభుత్వం ఏమని చెప్తుందంటారు? అంటే హిందూ ధర్మం పైన మనం చూసాం, కత్తి మహేష్ కానీ గోగినేని బాబు కానీ ఇలాంటి వారు గతంలో కంచయ్యలే కానీ ఇలాంటి వాళ్ళు అనేక సందర్భంలో హిందూ ధర్మాలపైన దాడులు చేసినటువంటి పరిస్థితి. అయితే నోరెత్తి చెప్పడమే ఒక పాపం అంటారా? అలాగే అవుతుంది. ఇప్పుడు ఆయన కేవలం మన సమాజాన్ని బాగు చేయడం కోసం అలా చెప్తే ఈరోజు అరెస్ట్ చేశారంటే అదే అనుకోవాలి. ఒక స్వామీజీని అరెస్ట్ చేయడం అది దుర్మార్గం అండి. మన సమాజానికి కూడా మంచిది కాదండి, మంచిది కాదు. మన భారతదేశం అంటే అన్ని మతస్థులు అందరూ సవ్యంగా ఉన్న ఈ భారతదేశంలో మీరు కొట్టుకు చావండి, అందరూ ముస్లిమ్స్ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో అందరం చక్కగా జీవిస్తున్నాము. అలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం స్వామీజీని అరెస్ట్ చేయడం ఇది అల్లకల్లోలానికి సమాజానికి నేచర్ కూడా సహకరించదండి. ఇలాంటి స్వామీజీల్ని రక్షించాల్సింది భావించి శిక్షించడము ఇది చాలా దుర్మార్గమైన పని. పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద వారిని ఇటు హౌస్ అరెస్ట్ చేయడం వెనుక తీవ్ర స్థాయిలో కూడా హిందూ బంధువులు మండిపడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతుంది అని చెప్పవచ్చు. ఖచ్చితంగా కూడా ధర్మాగ్రహ యాత్రలు, అలాగే లాస్ట్ టైం జరిగినటువంటి ఆర్హెచ్ఎస్ సభను, అలాగే అక్కడ జరుగుతున్నటువంటి హైదరాబాద్లో జరిగినటువంటి రథయాత్రలను ఇవన్నీ కూడా అడ్డుకోవడం వెనుక ప్రభుత్వాలు ఏ విధంగా హిందువుల మనోభావాలని గౌరవిస్తున్నాయనేది మాత్రం ఆలోచించాలని చెప్పి హిందూ బంధువులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెల్లూరు జిల్లాలో కొనసాగుతుంది. కెమెరామెన్ జోషితో మురళీకృష్ణ, భారత్ టుడే, నెల్లూరు.